హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీవల్లి వ్లాగ్స్. ఈరోజు వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయ్యేది. సో డిలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా గాయ్స్? గూగుల్ వాళ్ళు మన అందరి కోసం ఒక కొత్త ఆప్షన్ అయితే ఎనేబుల్ చేస్తున్నారు. అదేంటంటే మన జీమెయిల్ అడ్రస్ ఒక యూజర్ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. దానికోసం జీమెయిల్ యాప్ లేదా గూగుల్ ఓపెన్ చేస్తే టాప్ రైట్లో మీ ఫోటోతో ఉన్న ఐకాన్ లేదా మీ నేమ్లో ఉన్న లెటర్తో ఒక ఐకాన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అని ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకోండి. అక్కడ మీ పర్సనల్ ఇన్ఫోలో మీ ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఎడిట్ అనే ఆప్షన్ వస్తుంది. అలా మీరు మీ యూజర్ నేమ్ని చేంజ్ చేసుకుంటే ఒక కొత్త ఈమెయిల్ ఐడి అనేది క్రియేట్ అవుతుంది. మీకు ఒక డౌట్ రావచ్చు, అప్పుడు ఓల్డ్ ఈమెయిల్ ఐడి డిలీట్ అయిపోతుందేమో అని. కానీ అవ్వదు. మీ ఓల్డ్ ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది, అలానే మీకు కొత్తగా క్రియేట్ చేసుకున్న న్యూ ఈమెయిల్ అడ్రస్ కూడా ఉంటుంది. సో ఏ మెయిల్స్ అయితే మీ ఓల్డ్ ఈమెయిల్ అడ్రస్కి అయితే వస్తాయో సేమ్ ఈమెయిల్స్ మీ కొత్త ఐడికి కూడా వస్తాయి. అలానే మీ గూగుల్ డ్రైవ్లో ఉన్న డేటా, గూగుల్ ఫొటోస్ అవేమీ డిలీట్ అవ్వవు, అవన్నీ సేఫ్గానే ఉంటాయి. ఇక్కడ మీ ఓల్డ్ ఈమెయిల్ అడ్రస్ అనేది మీ కొత్త ఈమెయిల్ ఐడికి బ్యాకప్ లాగా వర్క్ అవుతుంది. కాకపోతే మీరు ఒక 2 థింగ్స్ని ఫాలో చేయాలి. 12 మంత్స్ వరకు కూడా కొత్త ఈమెయిల్ ఐడిలో ఎలాంటి చేంజెస్ చేయడానికి అవ్వదు. అలానే ఓల్డ్ ఐడి యూస్ చేసుకొని ఇంకో కొత్త గూగుల్ అకౌంట్ క్రియేట్ చేయడానికి కూడా అవ్వదు. సో చాలామంది యూజర్ నేమ్ చేంజ్ చేసుకోలేక అలానే యూస్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి గైస్, తప్పకుండా హెల్ప్ అవుతుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శ్రీవల్లి వ్లాగ్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.